नेत्राय नमः संयोजनाय नमः साई शंकर रूपाय नमः सत्य धर्म प्रकाशाय नमः भक्ति पुरुषाय नमः चित्रावती तीर निवासाय नमः ओम अखंड ज्योति स्वरूपाय नमः शिव साई रामाय नमः प्रशांति मंदिर वासाय नमः सर्वसिद्धिदायकाय नमः आनंद साई नमः अखंड शक्ति युक्ताय नमः वेद पुरुषाय नमः ఇక్కడ ఎవరైనా ప్రశాంతి నిలయంలోకి ఎల్లరి తల్లిదండ్రులు పిల్లలు గాని తల్లిదండ్రులు గాని బాల వికాసం సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఈసారి తప్పనిసరిగా చక్కగా భక్తి యాత్ర జరుగుతూ ఉంది. మీరందరూ కూడా అటెండ్ అవ్వండి. మీకు ఇందులో చదివిన ప్రతి విషయం కూడా మీకు అక్కడ కనపడతా ఉంటుంది. ఆ మందిరం ఎలా ఉంటుంది, ఎంత శోభాయమానంగా ఉంటుంది, స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సంపద ఎలా ఉంటుందో ఒకసారి భూలోక వైకుంఠం అనేటువంటి ఆ పుటపర్తిని సందర్శించడానికి మీరు ఈ రోజే సంకల్పించుకోండి. డిసెంబర్లో జరిగేటటువంటి భక్తి యాత్రకి నన్ను తీసుకెళ్ళు స్వామి అని చెప్పి మీరు దండం పెట్టుకోండి. పిల్లలందరూ కూడా మీ తల్లిదండ్రులు చెప్పాలి. మీ తల్లిదండ్రులు బంధువులతో సహా మనం అక్కడికి వెళ్తున్నాం. ఈ వ్రతంలో భాగంగా మన సంకల్పం కూడా అదే. అటువంటి సంకల్పం చేసుకుంటూ అఖండ జ్యోతి స్వరూపాయ నమః శివసాయి రామాయ నమః ప్రశాంతి మందిర వాసాయ నమః సర్వసిద్ధిదాయ నమః ఆనంద సాయి నమః అఖండ శక్తిత్వాయ నమః వేద పురుషాయ నమః వేద శ్రవణావక్తాయ నమః వేదోద్ధారకాయ నమః వేద శాస్త్ర పండితాయ నమః పరమాత్మచార్యాయ నమః పాప పంజనాయ నమః భావాతీతాయ నమః నిఖిలాక్షాయ నమః నానార్థబోధకాయ నమః నవనీతోదయాయ నమః నానారూపధారిణాయ నమః మానుషవేషాయ నమః సనాతనాయ నమః సదా ప్రసన్న వీక్షణాయ నమః కరవీర పుష్ప ప్రియాయ నమః జగన్మోహనాయ నమః సర్వలోక వశీకర నేత్రాయ నమః సర్వలోక వశీకర. ఎవరైనా సరే ఒక్కసారి సత్యసాయినాథ భగవంతుడి దగ్గరికి వెళితే వశీకరణే, ఎవరు తప్పించుకోలేరు. ఎంతో మంది మహానుభావుల దగ్గరికి నేను ఈ మధ్య కాలంలో తిరిగాను. వాళ్ళంతా అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా, ఆయన నుంచి మేము ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదండి. మేము చంద్రశేఖర సరస్వతి శిష్యులము, మేము ఫలానా వాళ్ళ శిష్యులము లేదా కాశీ పండితుడు శిష్యులము. ఒక్కసారి బాబా దగ్గరికి వెళ్ళగానే మేమంతా కూడా మారిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. అంత వశీకరణ ఉంది, అంత ఆకర్షణ శక్తి, అంత అయస్కాంత శక్తి అన్నమాట. అందుకని భగవంతుడు దగ్గరికి ఒక్కసారి వెళ్ళండి, పుటమట్టి వెళ్ళండి, తెలుస్తుంది. భక్త హృదయ ప్రచోదకాయ నమః శాంత స్వరూపాయ నమః సర్వమత సమతాయ నమః స్మరణ మాత్రేణ ప్రసన్న దేవతాయ నమః సహజ కరుణాయ నమః సర్వకళాప్రియాయ నమః దివ్యహస్తాయ నమః సర్వలోక విషయ గ్రాహ్యాయ నమః సృష్టి స్థితి లయ కారణాయ నమః సదాచార సంపన్నాయ నమః. ఏ ఆచారాన్ని వదలలేదండి సత్యసాయి బాబా భగవంతుడు. ఆయన భగవంతుడు స్వయంగా. ఆయనకేం అవసరం అండి, పూజ పునస్కారం అనుష్ఠానం అన్ని కూడా మనతో చేయించాడండి. ఆయన ఏది చేశాడో, ఏది చెప్పాడో అది ఆచరింపచేసినటువంటి మహానుభావుడు. కాబట్టి సదాచార సంపన్నాయ నమః. ప్రతి సాంప్రదాయాన్ని పాటించారండి. మామిడి మండ లేకోకుండా, ఇవాళ మనం మామిడి మండ కట్టలేకపోయాం. వాస్తవంగా మామిడి మండ లేకుండా ఏ కార్యక్రమం చేయడండి. అరటి బోధలు లేకుండా ఏ సంప్రదాయం అంత సంప్రదాయం అన్నమాట. గోమయంతో అలిగించడం కానీ, యజ్ఞయాగాల క్రతువులు నిర్వహించడం కానీ అద్భుతమైనటువంటి ప్రణాళికతో చేస్తారండి. అదే మాట చెప్తున్నాడు ఇక్కడ, సదాచార సంపన్నాయ నమః. ఆయనకేంటి ఆచారాల సాంప్రదాయాలు మనకు కావాలి, భగవంతుడికి ఏంటి, కానీ భగవంతుడే స్వయంగా భూమి మీద ఆచరించినటువంటి నా సత్యసాయి బాబా. సృష్టి స్థితి లయ కారణాయ నమః సదాచార సమయ బాలయోగేశ్వరాయ నమః సనాతన ధర్మ సంస్థాపన సంఖ్యాయ నమః సర్వమాత్రేణ సర్వరోగ నివారణాయ నమః సకల దుర్గాది భంజనాయ నమః సకల జగదాగ్రహాయ నమః సర్వమంగళకరాయ నమః కారాగారాయ నమః నాద కళాబిందు కళాతీతాయ నమః నారదుల తనుతాయ నమః దీనబాంధవాయ నమః భక్తజన ఉదయవాసాయ నమః భక్త పరాధీనాయ నమః. భగవంతుడే తలుచుకోవాలి. మీరు సత్యసాయి బాబాని మాత్రమే తలుచుకోవాలి. కళ్ళు మూసుకుని తలుచుకోండి. గీతాలంకృతమాధారాయముగా గజగీతాకృత నమస్కార శ్రీకారాయ నమః. ఇక్కడ స్వామివారికి గీత, సాయి గీత అనేటటువంటి ఒక పెద్ద ఏనుగు, అంబారి పెద్ద ఏనుగు అనమాట. ఆ ఏనుగు స్వామివారికి స్వామివారు ఎప్పుడు కనపడతాడా అని స్వామివారి కోసం ఎదురు చూసేదట. స్వామివారు బెంగళూరు వెళ్ళిపోతే పుటపర్తి నుంచి ఆ కారును ఫాలో అయ్యేటటువంటిదట. అటువంటి ఏనుగు చనిపోతే దానికి పెద్ద మరి అనేక రకమైనటువంటి ప్రక్రియలన్నీ చేసి చక్కటి సమాధి ఏర్పరిచినటువంటి స్వామి. ఆ రోజు ఉదయం దగ్గర నుంచి ఆ సమాధి చేసే వరకు అక్కడ స్వామి ఆ సాయి గీత దగ్గర నుంచి కదలలేదనమాట. అంత అభిమానంగా ఉండేటటువంటి వారు. ఒక రోజున పెంచలేము మనకి ఎందుకు వచ్చిందని చెప్పి అడవుల్లో వదిలేస్తే అడవుల్లో నుంచి వచ్చేసేస్తుంది మళ్ళీ స్వామి దగ్గర. స్వామి ఎప్పుడు వెళ్ళారా, ఎప్పుడు వస్తున్నారా ఆవిడకి ముందుగానే తెలిసిపోయేది సాయి గీతకి. 1 కిలోమీటర్ దూరంలో, అంటే సుమారుగా మన మామిళ్ళకుంట క్రాస్ దగ్గరికి స్వామి వచ్చేటప్పటికి ఇది గీకారాలు పెడతా ఉండేది అనమాట. అటువంటి సాయి గీత కూడా పూజ చేస్తూ ఉన్నాం మనం ఇవాళ. గజగీతాలంకృతమాలాధారాయ నమః గజగీతాకృత నమస్కార శ్రీకారాయ నమః నిరంతర దేవగణ సమాశ్రితాయ నమః నవసనాయ నమః ప్రఫుల్లదాయ నమః సకల సంశయ నివారణాయ వ్యాకృష్మాసనాదిత్యాయ నమః సర్వలోక సుఖంప్రాయ నమః సర్వజన వాంఛ ఫలప్రాయ నమః సర్వజగత్ వ్యాప్తాయ నమః సర్వలోక పూజితాయ నమః సదా ఆంబర వీక్షణాయ
సనాదాన విచ్ఛేదకాయ నమ దేవతావిష్టవృతాయ నమ పంచభూతాత్మనే నమ వాద భేద నిరోధకాయ నమ వాద భేద నిరోధకాయ నమ వాదోపవాదాలకి ఆస్కారం లేకోకుండా స్వామి చెప్పినటువంటి సమాధానాలు అలా ఉంటాయి అన్నమాట. పండితులు వాదించుకుంటారు, పామరులు వింటారు, కానీ స్వామి చెప్పినటువంటి ఆన్సర్కి పండితులకే దెబ్బతిరిగిపోయాయి. చూసారా? అలాంటి వాద భేద నిరోధకాయ నమ జరామరణ వర్జితాయ నమ వేదాంత సారగ్రాహ్యాయ నమ దోషణ త్రిశోధనానంతర నమ మరి మృత జీవ ఉద్ధారకాయ నమ. ఎంతో మంది జీవితాలని ఆయన ప్రాణం పోయిందనుకున్న వాళ్ళని ప్రాణం పోసి కాపాడేటువంటి మహానుభావుడు. మనకి సచరిత్రలో మనకి తెలుస్తూనే ఉంటుంది స్వామివారి చరిత్రలు. మనో సంకల్ప గోచరాయ నమ సనాతన ధర్మ ప్రమోదరాయ నమ ఓం సమప్రియాయ నమ సత్యవాక్య ప్రియాయ నమ ఆశ్రిత వత్సరాయ నమ భూత భవిష్యత్ వర్తమాన గ్రాహ్యాయ నమ మాతృవాక్య పరిపాలన ప్రియాయ నమ మాతృవాక్య పరిపాలనాయ నమ. ఆయన చెప్పినటువంటి ఏ తల్లి అయితే సత్యసాయిబాబా వారిని కన్నటువంటి ఈశ్వరాంబ మాత ఏది కోరితే అది చేశాడండి. ఎవరైనా చేశారా? మనం చేస్తున్నామా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బాల వికాస్ పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. తల్లి తండ్రి ఏది చెబితే అది చేయటానికి సన్నద్ధంగా ఉండాలి. నో అనకూడదు. మన మంచి కోసమే చెప్తారు. కాబట్టి స్వామికి ఏది చెప్పిందో ఆ కోరికలన్నీ నెరవేర్చాడు. అది ఒక పెద్ద సబ్జెక్ట్, తర్వాత మాట్లాడదాం. పుణ్యతీర్థాయ నమ మాయామానుష రూపాయ నమ లింగోత్సవాయ నమ జితేంద్రాయ నమ అంతపద్మనాభాయ నమ సర్వలక్ష్మ రక్షితాయ నమ కుటిల చిత్త విద్వేషణాయ నమ. ఆయన మీద ఎన్నో కుటిలాలు. ఆయన్ని పరిసమాప్తి చేయడానికి ఆ గారెల్లో విషం కలిపి పెడతారని చెప్పి తెలుసు. ఆ విషపు గారెలు నేను తింటాను అని చెప్పి ముందుగానే చెప్పి తిని వాంతి చేసుకుని తర్వాత ఆవిడనే పిలిచి ఆవిడనే పరమ భక్తురాలుగా చేసుకున్నటువంటి మహానుభావుడు. అటువంటి కుటిల అంటే ఏ ఫీల్డ్ అయినా కూడా డెవలప్ అవుతున్నారంటే వెనక లాగేవాళ్ళు ఉంటారు. అలా భగవంతుడైనటువంటి సత్యసాయిబాబానే వెనక లాగడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన అపారమైనటువంటి శక్తియుక్తి కలిగినటువంటి వాడు. వీళ్ళందరితో నాకేం పని అని చెప్పి ఆయన గుహల్లో దాక్కోలేదు, ఎక్కడికో వెళ్ళిపోలా. సమాజంలో ఉండే సమాజాన్ని ఉద్ధరించినటువంటి నా తండ్రి. అటువంటి ఆయనకి కుటిల చిత్త విద్వేషణాయ నమ స్మిత చంద్రాయ నమ ఓంకార స్వరూపాయ నమ హాస్యవిలాసాయ. ఎంత హాస్యమో స్వామి దగ్గర కూర్చున్న వాళ్ళకి తెలుసు. అంత ఆనందం, ఎంత హాస్యమో, ఎంత చమక్కులు ఉంటాయో ఆయన దగ్గర. అలాగే ఓంకారనాథ ప్రియాయ నమ చిన్మయాయ నమ చిదానందాయ నమ నిత్యస్మృత్యాయ నమ విస్మయ దేహాయ నమ తాంబూల రాగనవతాయ. ఆయన అంతకుముందు చక్కగా తాంబూలం వేసుకునేటటువంటి వాడు. ఎంతో చక్కగా నీట్గా ఉండే మరి తమలపాకులు వేసుకునేటటువంటి అలవాటు ఉండేది ఆయన. జనాంధ్ర ప్రియాయ నమ రక్తవర్ణ పీతాంబరాయ నమ స్వర్ణ విడదల స్వస్త్రికే నమ పద సదా ఆత్మలింగ ప్రదాతాయ నమ జ్యోతిర్లింగ ప్రదాతాయ నమ సాయిరాం పరబ్రహ్మణే నమ ఓం జగద్గురు సర్వదేవతాదేవ స్వరూప సత్యసాయి పరబ్రహ్మణే నమ అష్టోత్తర సహస్రనామ పూజం సమర్పయామి. అవకాశాన్ని బట్టి సత్యసాయి సహస్రనామం కూడా చదువుకోవచ్చు కదా. మనం ఆల్రెడీ చదివేశాం కాబట్టి 4 నక్షత్రాలు తీసుకుని స్వామివారికి సమర్పించి ఆ స్వామివారి యొక్క రూపాన్ని తలుచుకుని మీ మనసులో ఉన్న కోరికలన్నీ, మీకు ఎన్ని మార్కులు రావాలో, ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారో, ఇక్కడి నుంచి ఏ సబ్జెక్ట్లోకి వెళ్ళగలుగుతున్నారో, అంటే 9th నుంచి 10th వెళ్తున్నారా, 6th నుంచి 5th నుంచి 6th వెళ్తున్నారా, 6th నుంచి 7th వెళ్తున్నారా, రాబోయే సబ్జెక్ట్లో అత్యద్భుతంగా చక్కగా చదువుకోవాలని చెప్పి స్వామిని చక్కగా ప్రార్థించండి. ఓం బాబు నువ్వు ధూపం చూపెట్టినాయన 2 అగరబత్తీలు వెలిగించి ఒకసారి ధూపం చూపెట్టు. అలాగే దీపం సమర్పయామి సమీపం దివ్యగంధం సమీపం ఉపయోగం దేవవల్మీకం దేవవల్మి కురణాయ సర్వదేవతా స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పరబ్రహ్మణే అగరధూప ఆగ్రయామి. అగరవత్తులు సాంబ్రాణి ధూపం ఏదంటే అది సాంబ్రాణి ఉన్నా సరే సాంబ్రాణి ధూపం వేయండి. దీపం సమర్పయామి. ఆ దీపాన్ని స్వామికి చూపెట్టండి. అక్కడ ఉన్నటువంటి ఒకే ఒక దీపాన్ని స్వామికి సమర్పించండి. అలాగా సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పరబ్రహ్మణే నమ ప్రత్యక్ష దీపం సమర్పయామి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. కొద్దిగా స్వామివారికి మంచినీళ్ళు తాగాలి కదా, కొద్దిగా స్వామికి మంచినీళ్ళు ఇవ్వండి. ఎచ్చట కొబ్బరికాయ పండ్లు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు నైవేద్యంగా. కొబ్బరికాయ కొట్టాలనుకుంటే ఇక్కడ కొట్టేయచ్చు, నైవేద్యం సమర్పణ తెచ్చారా. అంటే కొబ్బరికాయ కొట్టే అవకాశం ఉంటే కొట్టుకోండి. అవుతా ఆఖరిలో కొట్టేద్దామా? ఓకే. ఓం నిత్య తృప్తోస్మి భగవన్ సత్యసాయం కృపాకర నైవేద్యం గృహ్యతాం దేవ సంతుష్టరం మమాగా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సత్యం సత్యేన పరిశించామి సత్యేన పరిశించామి నివేదన